ఆఖరికి అది కూడా లిటికేషన్లోనే ఉంది. పొండి మొత్తం తీయండి దాని పూర్వత్రాలన్నీ. మీకు శాత కాకపోతే మాలాంటి వాళ్ళకన్నా చెప్పండి, మేము మొత్తం తీసుకొస్తాం. అందరు ఈక్వల్గానే చూడాలి కదా. హైడ్రా పేరు చెప్పుకొని వెనకాల బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తున్నారు. అది కాంగ్రెస్ల నాయకులు చేయిస్తున్నారా, లేకపోతే రంగనాథ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఆ జర్నలిస్టులు ఎవరు, ఆ ఛానల్ వాళ్ళు ఎవరు? మరి దీని మీద మీరు మాట్లాడారా రంగనాథ్ గారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి మద్దతు ఇచ్చి మొత్తం ఈ ఛానల్స్ అన్ని అమ్ముడు పోతున్నాయి. వెనకాలకి వెళ్ళి వాళ్ళు దందాలు చేసుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఈ వెనకాల కొంతమంది ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఠా, ఎవరైతే ముఠా ఉన్నారో ఆ ముఠా కూడా మరి పోయి దందాలు చేసుకుంటుంది. నీకెందుకు రా భయ్, నేను చెప్తా రంగనాథ్ మనోడే, రంగనాథ్ మనోడే రా భయ్, నేను చెప్తాలే రంగనాథ్కి. నీ జోలికి రాడు, నీ చెరువుకి రాడు, నువ్వు చేసుకోను. వర్షం వచ్చి మునిగిపోతే చచ్చిపోయే ప్రజలే కదా. మన హైదరాబాద్కి ఇప్పుడు అప్పుడే వరదలు రావు, బురదలు వస్తాయి, రోడ్లు కొట్టుకపోతే అన్నీ వస్తాయి, కానీ మనం సేఫే, మనం మంచిగా ఉంటాం. నేను చెప్తాను భయ్, రంగనాథ్ నా ఫ్రెండే, లేకపోతే ముఖ్యమంత్రితో ఫోన్ చేపిస్తా. నేను వాళ్ళతో ముఖ్యమంత్రితో ఫోన్ చేపిస్తా, వాళ్ళందరితో కూడా ఫోన్ చేపిస్తా, వీళ్ళందరూ వాళ్ళతో చేపిస్తా, వీళ్ళతో చేపిస్తా అని చెప్పి చెప్తారు మీరు, చెప్తారు వీళ్ళు. సో ఎట్లుందంటే పరిస్థితి, నరసింహ గారు రండి. సో మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు తెలంగాణలో హైడ్రానా అది హైడ్రామానా తెలియట్లేదు. రంగనాథ్ గారేమో పాపం చాలా మంచి వ్యక్తి, అంటే నీతి నిజాయితీకి మారుపేరు ఏంటంటే మన రంగనాథ్ ఐపీఎస్ అనుకోవచ్చు. మీకు కూడా దీని మీద బాగా అవగాహన ఉంది. యాక్చువల్గా కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీసు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీసు చెరువుల్ని కబ్జా పెట్టడము, వెనకాల పొలిటికల్ లీడర్స్ హస్తం ఉన్నది. దాంట్లో టాప్ 3 నేను చెప్పిన మై హోము, రాజపుష్ప, వాసవి, ఇవన్నీ కూడా చెరువుల్ని కబ్జా పెట్టి పబ్బం గడిపించుకున్నవే. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఈ సోకాల్డ్ వీళ్ళని అడ్డు పెట్టుకొని, హైడ్రాని అడ్డు పెట్టుకొని జర్నలిస్టులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓకే, ఛానల్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అండ్ రంగనాథ్ నాకు తెలుసు వీళ్ళకి తెలుసు అని చెప్పి వాళ్ళు ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. మొత్తం పైరవీలు చేస్తున్నారు. అండ్ బ్యాక్ ఎండ్లో రేవంత్ రెడ్డి గారు ముఠా కొంతమంది ఎవరైతే ఆయన పేరు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంతకీ హైడ్రా ఎవరి కోసం వచ్చింది? అండ్ దీంతో పాటుగా ఇంకా 2-3 కంపెనీస్ కూడా చెప్పండి, ఏమేమి ఉన్నాయి, ఏంది, మనం ఏం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈయన మై హోమ్ రామేశ్వరరావు వచ్చి బీజేపీలో కలిసిపోయిండు, అది అయిపోయింది. వాసవి వాళ్ళు ఎటుంటే అటు, వాళ్ళు కావచ్చు, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్. వంశీరామోళ్ళు అయితే బోంతే మెయిన్, సారీ చూసిరా మర్చిపోయినా, నాకు కొన్ని పేర్లు గుర్తొస్తలేదు. వంశీరామ్ మనకు నిన్ననే వచ్చినాయి కదా దీనికి కొన్ని డాక్యుమెంట్స్. బీఆర్ఎస్ సుబ్బారెడ్డి వాళ్ళందరూ బీఆర్ఎస్ తాలూకా. ఓకే, వంశీరామ్ బిల్డర్స్. వాసవి వాళ్ళు అంటే వైశ్యాస్, వాళ్ళు ఎటు గవర్నమెంట్ ఉంటే అటు మారిపోతుంటారు. ఓకే, మై హోమ్ అయినా బీజేపీకి పోయిండు, రాజపుష్ప బీఆర్ఎస్. మొన్న రేవంత్ రెడ్డికి ఫండింగ్ ఇచ్చారు వీళ్ళు, ఎందుకంటే జూబ్లీస్ లో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇష్యూ మీద. రాజపుష్ప వాళ్ళు రేవంత్ రెడ్డికి ఈ అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు ఫండింగ్ ఇచ్చినాయి. కాకపోతే హైడ్రా అనేది ఒక డ్రామా నడుస్తుంది. ఒక మొన్న ఈ ఏదైతే ఈ కేసు ఉంది కదా, ఫోన్లో ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు వచ్చి ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరెవరిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి 2 నెలల పాటు కూర్చొని అందరి నువ్వు కూడా దీనిలో బాధితుడు అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించిన చాలా మంది అఫీషియల్స్ని బ్లాక్మెయిల్ చేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పడాలి, రియల్ ఎస్టేట్ మీద పడి డబ్బులు వసూలు చేయాలంటే, లేదంటే ఎమ్మెల్యేలు భయపెట్టాలంటే. ఇప్పుడు అమీన్పూర్ ల్యాండ్ ఇష్యూ ఉంది, బొల్లారం ల్యాండ్ ఇష్యూ ఉంది. బొల్లారంలో ఎవరు కడుతున్నారు? కార్పొరేటర్, అక్కడ మియాపూర్ కార్పొరేటర్ కడుతున్నాడు. మియాపూర్ కార్పొరేటర్కి సంబంధించి 80 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు ఆయన. 82, 83, 84 సర్వే నెంబర్లో ఆయన చెరువు ఉంది అంటారు వీళ్ళు. మరి ఆయన అరకెపూడి గాంధీ మనిషి, అరకెపూడి గాంధీ పార్టీ ఎందుకు మారిండు? 10 కోట్లు ఇస్తే మారుతాడా? 20 కోట్లు ఇస్తే మారుతాడా? 100 కోట్లు ఏకంగా కూల కొట్టేస్తే ఇదిగో హైడ్రా వస్తుందంటే మరి మిగతా 39 మంది ఎమ్మెల్యేలు ఒకళ్ళు పోగా 38లో 10 మంది వచ్చారు, ఇంకా 28 మంది ఉన్నారు. ఆ 28 మందిలో మాక్సిమం ఎంతవరకు అయితే అంతమందిని లాక్కోవాలనేది వాళ్ళ ప్రయత్నం. అన్నిట్లోనే ఈ డ్రామా అంతా నడుస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ ఏం చేశాడంటే రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ అన్నిటిని ప్రొబిటెడ్ లో పెట్టేశాడు. ప్రొబిటెడ్ లో పెట్టి మై హోమ్ మోడ్ అడిగితే మై హోమ్ మోడ్కి లైజనింగ్
ఇక్కడ కేటీఆర్ హస్తం ఉంది. కేటీఆరే దీనికి లైసెన్సింగ్ ఆఫీసర్ మై హోమ్ కి పెద్ద ఈడెవడున్నాడంటే లైసెన్సింగ్ ఆఫీసర్ మై హోమ్ కి కేటీఆర్. ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో మై హోమ్ ఐడెంటిఫై చేస్తుంది, కేటీఆర్ దానికి క్లియరెన్స్ ఇప్పిస్తాడు, మళ్ళీ మై హోమ్ లోన్ తెచ్చుకుంటది, ఆ లోన్ డబ్బులతో కడుతుంది, మళ్ళీ అమ్ముకుంటది. ఫ్రీలాన్స్ పేరుతో కొంచెం క్యాష్ చేస్తారు, మిగతాదంతా ఇది చేస్తారు. సో వీళ్ళందరినీ భయపెట్టడానికి కాదు, దీనికన్నా చిన్న సంస్థలు చాలా ఉన్నాయి. వీళ్ళు అడ్డగోలుగా సంపాదించేసుకున్నారు, 100 కోట్లైనా సరే ఇప్పుడు ఇవ్వగలరు. దీని కాకుండా ఇంకా కంపెనీస్ ఉన్నాయి, టాప్ 10 కంపెనీస్ ఇవన్నీ. అయితే బేసిక్గా ఇవి టాప్ 10. అలా కాకుండా కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు అన్మోల్ అని కన్స్ట్రక్షన్ ఉంది నాకు తెలిసిందే. సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ అన్నింటినీ భయపెట్టాలి, బెదిరించాలంటే ఇవే ఇంపార్టెంట్. సో దాని పేరు మీద హైడ్రా నడుస్తుంది. హైడ్రా మొత్తంలో 60% న్యాయం జరుగుతుంది, 40% వీళ్ళ పర్సనల్ అడ్వాంటేజెస్ కోసమే వాడతారు. అది కాకుండా ఇప్పుడు స్టార్టింగ్ ఏజ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. 2024 స్టార్టింగ్ ఏజ్. ఎండింగ్ ఏజ్కి వచ్చేసరికి వీళ్ళు కూలగొట్టి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెడతారు. అప్పుడు ఈ రంగనాథ్ ఉండడు, ఎవడు ఉండడు. ఆ రోజు హైడ్రా అనేది పెద్ద బోగస్ అయిపోతుంది. హైడ్రా అనేది 2024-25లో పనిచేస్తుంది. చెరువులు కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూలగొడతారు. అక్కడ లోకల్ లీడర్స్ చెప్తారు మీరు కన్నేసి ఉంచండి, ఇది మనదే. అంటే ఒకటి ఖాళీ చేపిస్తున్నా కదా నేను పోయి ఆక్యుపై చేసేది. ఫస్ట్ వీళ్ళు ఏం చేపిస్తున్నారు, వాళ్ళని అక్కడ వేకెట్ చేపిస్తున్నారు, కూల కొట్టిస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు, ఏదో అద్భుతం చేస్తున్నా అంటారు, ఏమీ చేయరు. లాస్ట్కి అక్కడికి వచ్చి వీళ్ళే సిస్టర్స్ కూర్చుంటారు. రాష్ట్రాన్ని కాపాడుతాం, రాష్ట్రాన్ని సొంత తెలంగాణ ఏర్పడితే మన ఆస్తులు మనం కాపాడుకోవచ్చు అన్న వాళ్ళే వీళ్ళే కాపాడుతుంది. వీళ్ళే మన ఆస్తుల్ని కాపాడుతుంది. కేటీఆర్ తాలూకా వంశీరామోడు, మైహోమోడు, రాజపుష్పవాడు, వాసవివాడు వీళ్ళే కాపాడతారు తెలంగాణ. మనస్ఫూర్తిగా చెప్పాలంటే అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు వెనకాల, ఉండనియండి. కానీ తెలంగాణ తెచ్చేటప్పుడు ఏం చెప్పిండు, మన రాష్ట్రం మన ఆస్తులు కాపాడుకోవాలి అన్నాడు. ఆస్తులు అదర్ ఎవరు కాపాడుతున్నారంటే వీళ్ళే కాపాడుతున్నారు. వీళ్ళు కాపాడుతున్నారు ఆస్తుల్ని, తెలంగాణ ఆస్తులు. ఇవన్నీ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దాటిపోయినాయి. ఒక మై హోమ్ అవతార్కి వెళ్ళండి, మై హోమ్ భూజాకి వెళ్ళండి, మై హోమ్ ఇంకా ఆవాస్కి వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, మై హోమ్కి సంబంధించి కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది ఈ 10 ఏళ్లలో. ఇప్పుడు ఇంకోటి వాసవి లేక్ సిటీ అని కొత్తగా ఏదో ప్రచారం జరుగుతుంది. లేక్ సిటీ అంటే లేక్ను కబ్జా పెట్టిన సిటీ అనా, లేకపోతే లేక్ వ్యూ పాయింట్? కట్టిన తర్వాత వర్షం పడితే మీ ఇల్లే లేక్ అవుతుంది అని అంతే అంటే మీ ఇల్లే లేక్ అవుతుంది. సో వాసవిది ఇది పెద్ద స్టోరీ ఉంది యాక్చువల్గా. దీనికి సంబంధించి ముందర ఆఫీసర్లు అందరూ కొల్యూడ్ అయిపోయారు. దీనికి జియో ట్యాగింగ్ చేయాలి. 2014కి ముందర వ్యవస్థ ఎలా ఉంది, దీనికి సంబంధించి జియో ట్యాగింగ్ చేయాలి. దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు, దొంగ రిజిస్ట్రేషన్లు సృష్టించారు. వీళ్ళు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్లోనే దొంగలు ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆర్ఐలు ఎంఆర్ఓ లెవెల్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ రికార్డ్స్ ఎక్కిచ్చేస్తారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్లో ఎక్కిచ్చేస్తారు, అన్నీ ఎక్కిచ్చేసి అక్కడ దాన్ని మాయం చేస్తారు. కానీ జియో ట్యాగింగ్ ఒకటి ఉంటుంది, శాటిలైట్ ఇమేజెస్ తీస్తారు. తీసినప్పుడు దాంట్లో చెరువు ఉంటే చెరువు కనబడుతుంది, వాటర్ ఉంటే వాటర్ కనబడుతుంది. మనం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 2014 సంవత్సరానికి తీస్తే ఖచ్చితంగా అక్కడ చెరువు వాటర్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కన్స్ట్రక్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడిక్కడ ఉన్న స్క్రాప్ మట్టి అంతా తీసుకొచ్చి డంప్ చేసి చెరువుని పూర్తి చేసి అసలు చెరువే లేదు, డాక్యుమెంట్ ఉందంటారు. డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంత ఫ్యాబ్రికేటెడ్, తయారు చేసి ఎప్పుడు 56 నుంచి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొచ్చి దాన్ని అన్ని సెక్షన్లో అప్డేట్ చేసుకుంటూ వచ్చి ల్యాండ్ని కొట్టేస్తారు. 1000 కోట్ల భూమిని కొట్టేయాలంటే మినిమం 20 కోట్లని ఖర్చు పెట్టాలి కదా. ఆ 20 కోట్లు ఎవరికి ఖర్చు పెడతారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఖర్చు పెట్టి అక్కడ లోకల్ వాళ్ళని మేనేజ్ చేసి వ్యవస్థ అంతా నడిపిస్తారు. ఇప్పుడు వీడు చేసింది అదే. అక్కడ ఎకరము 70-80 కోట్లు వాల్యూ. ఆ 70-80 కోట్ల వాల్యూది అక్కడ ఎన్ని ఎకరాలు వేస్తుండో అన్ని 70-80 కోట్లు. మినిమం 50 కోట్లు వేసుకున్నా కూడా 10 ఎకరాలు అంటే 500 కోట్లు. 500 కోట్ల వాల్యూలో మినిమం 50% పొలిటికల్ షేర్ ఉంటుంది, ఇంకో 50% వీళ్ళది ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది? ఒక 10% ఖర్చు పెట్టి ఉంటారు, 50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. కట్ చేస్తే వీళ్ళు మొత్తం అమ్మేసుకునేసరికి వీళ్ళ ప్రాజెక్ట్ వాల్యూ 2000 కోట్లు. కట్టేది 200 కోట్లతో కడతారు, అది కూడా బ్యాంకే లోన్ ఇస్తుంది, 2000 కోట్లకు అమ్ముతారు. స్ట్రైట్ ప్రాఫిట్ వీళ్ళకి రూపాయి పెట్టకుండా ఓన్లీ పలుకుబడి మా రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెట్టి వీళ్ళు చేసేది ఏంటంటే 2000 కోట్లు ఒక కంపెనీ మీద. ఇది నడుస్తూనే ఉంటుంది, దీన్ని స్లాబులు పడతానే ఇంకో దగ్గర పెడతారు మళ్ళీ. ఇట్లా ఈ 5 ఏళ్లలో ఒక 10 ప్రాజెక్టులు చేస్తారు, ఒక 20,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. అంటే స్ట్రైట్ అవే పొలిటికల్ లీడర్స్కి ఒక 10,000 కోట్లు వస్తుంది. అంటే ఓన్లీ వాసవివాడి దగ్గర ఇంత వస్తుందంటే వంశీరామోడుకి, మైహోమోడు, రాజపుష్పవాడు ఇట్లా కనపడని కంపెనీలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఫోకస్ అవుతున్నారు, ఫోకస్ కాని కంపెనీలు ఉన్నాయి. రింగ్ రోడ్ చుట్టూ వెళ్ళండి. నాకు ఆయన ఓనరు వర్మ, వాసవికి సంబంధించి వాసవి కాదు, మొత్తం నిజాంపేట్, బాచ్పల్లి అన్నీ ఆయన కన్స్ట్రక్షన్సే ఉంటాయి. సో ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు సడన్గా. యాక్చువల్గా మొత్తం నిజాంపేట్, బాచ్పల్లి అయితే దారుణం. కుక్కట్పల్లి, నిజాంపేట, బాచ్పల్లి ఆడ ఏడ చెరువులు అసలు అవి
మీకు తెలుసు ఎంత తొందరగా డెవలప్ అయిందో ఆ ఏరియా అంతా, ఆ లెవెల్లో దాన్ని కబ్జా పెట్టుకోవాలి. బొల్లారంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక 90 ఎకరాల చెరువు ఉండేది. 90 ఎకరాల చెరువులో చేపలు పట్టుకుంటాము మేము, చేపల చెరువులు వేసుకుంటాం అని చెప్పేసి గొలుసుకట్టు చెరువులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక 500 ఎకరాలు చేస్తారు. ఖాళీగా ఉండేది అది పురంబోకు ల్యాండ్, అదంతా ఎవాక్యుయేట్ ల్యాండ్స్. ఈ దేశంలో పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు పాకిస్తాన్ కానీ వేరే బంగ్లాదేశ్ కానీ వెళ్ళిపోయేటప్పుడు ఈ భూములు వదిలేసుకుని వెళ్ళిపోయారు. ఎవాక్యుయేట్ ల్యాండ్స్ అంటారు. ఆ ల్యాండ్స్ని ఏం చేస్తారంటే పెంచుకుంటూ కుంటలు తవ్వుకుంటూ నీళ్లు దారులు ఇచ్చుకుంటూ వీళ్ళు చేపల చెరువులు పండించుకునేవాళ్ళు. పోంగ 90s 2000 దాటిన తర్వాత ఏరియా ఎక్స్పాండ్ అయ్యేసరికి విలేజెస్ పెరిగి చెరువులు మూసుకుంటూ వచ్చారు. అవి కొన్ని చేపల చెరువులు ఉన్నాయి, అవి వాళ్ళు సొంతంగా తీసినవి, న్యాచురల్గా ఏర్పడినవి కాదు. కానీ 90 ఎకరాలు మాత్రమే చెరువు ఉంది బొల్లారంలో. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ లోకల్ మాఫియా ఏం చేస్తుందంటే ఆ చేపల చెరువు కోసం తవ్విన కుంటని కూడా ఈ చెరువు అని చెప్పేసి అక్కడ లోకల్ దందా నడుస్తుంది. బేసిక్ ఏంటంటే మనం ఒక వర్షనే మాట్లాడుతున్నాం. రెండో వర్షన్ ఏంటంటే అక్కడ చేపల చెరువు కోసం తవ్వి మళ్ళీ పూర్తి చేసిన దాన్ని కూడా ఈ చెరువు అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు పైసలు వసూలు చేయడానికి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇల్లు కట్టేసుకుని ఉంటారు ఎవరు, ఒక 500 గజాలు కొనుక్కొని. అట్లాంటి వాళ్ళు ఒక 30 మంది కొనుక్కున్నారు అనుకోండి. ఎప్పుడో జియో ట్యాగింగ్ చేసి ఇదిగో ఈ చెరువు అంటాడు. ఆ చెరువు కాదు. బేసిక్గా గవర్నమెంట్స్ రికార్డ్ ప్రకారం అయితే 90 ఎకరాలే ఉంటుంది, ఒక సర్వే నెంబర్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అప్పట్లో చెరువుల కోసం అని తవ్వుకుంటూ వెళ్ళింది పెద్దది ఉంది కదా, అది చూపించి కూడా అక్కడ దందా నడుస్తుంది. ఒక పక్కన లోకల్ లీడర్స్ తినేస్తున్నారు, ఇక్కడేమో టాప్ లెవెల్ లీడర్స్ తినేస్తున్నారు, మధ్యలో బిల్డర్స్ తినేస్తున్నారు. మీడియా అంటే ఇంకా ఇప్పుడు ఎవరికేం కోపం వస్తుందో, మీకేం కోపం వస్తుంది, నాకేం కోపం వస్తుంది. మీరు నన్ను అన్నట్టే నేను మిమ్మల్ని అన్నట్టే. మనల్ని మనం అనుకోకూడదు కదా, తప్ప. అట్లా ఎట్లుంటది? అంతే ఖచ్చితంగా బరాబర్ అనుకోకూడదు. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారని నేను ఉండదు, నేను నిజాయితీగా ఉన్నాను మీరు ఉండదు కదా. మన ఇద్దరం ఉన్నా మా కెమెరామెన్ అమ్మేస్తాడు ఇద్దరిని. మా మేడంతో నేను మాట్లాడుతా అంటాడు. అట్లా మస్తు బిజినెస్లు జరుగుతాయి. మీడియా వాళ్ళందరూ వెళ్ళి బెదిరించేది బేసిక్గా ఈ కంపెనీస్కి ఒక అల్టిమేటం ఇస్తారు. నేను వస్తున్నారా పోయి నిన్ను అల్లరి చేస్తున్నాను, వాడికి 50,000 వ్యూవర్షిప్ ఉంటుంది. ఆ 50,000 మందిని చూడంగానే వీడే ఎందుకు అల్లరి చేసుకోవాలి, ఆ 50,000లో 4 క్లయింట్లు పోయినా వేస్ట్ కదా. ఆ 4 క్లయింట్లో వచ్చే ఒక ఇన్కమ్ బ్రోకర్ కమిషన్ అయినా వీడికి ఇద్దామని చెప్పేసి ఒక 4 లక్షలు 5 లక్షలు అని పడేస్తారు. ఒక ఫ్లాట్ అమ్మితే కమిషన్ 5 లక్షలు ఇస్తారు, ₹1,00,000 ఫ్లాట్ అమ్మితే. ఆ 5 లక్షల రూపాయలు వీడి మొగాను పడేస్తారు, ఆ మీడియా వాడి మొగాను. అక్కడ లోకల్ పేపర్ వాళ్ళు ఉంటారు, లోకల్ స్టింగర్లు ఉంటారు. అంటే మీడియా వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది. లోకల్ పేపర్ వాళ్ళు, లోకల్ స్టింగర్స్, లేకుంటే ఇక్కడ సోకాల్డ్ యూట్యూబర్స్, సోకాల్డ్ మీడియా పెద్ద పెద్ద మనుషులు అంటే గొంతు చిచ్చుకొని మల్లారెడ్డి చెరువులు కబ్జా పెట్టిందని గత సంవత్సరం మొత్తం గొల చేసింది మహానుభావులు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నారు. ఎవడు మాట్లాడు మరి మల్లారెడ్డి దగ్గర ఎంత సెటిల్ చేసుకున్నారు ఆ విషయం అడగండి. మల్లారెడ్డి గురించి మల్లారెడ్డి చెరువులు కబ్జా పెట్టలేదు. హైడ్రాకి వెళ్తే రంగనాథ్ ఆఫీస్ ముందల ఒక 50 మంది ఉన్నారు క్యూలో. అందులో 8 కంప్లైంట్స్ మల్లారెడ్డి మీద. ఆయన లోపల ఆయన ఎలా పిలుస్తున్నాడు అంటే, బాబు పలానా లీడర్ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఈ లైన్కి రండి, ఈ బ్యాచ్ రండి, ఇట్లా పిలుస్తున్నాడు. అంటే సెపరేట్ స్పెషల్ మల్లారెడ్డి టీం 8 మంది మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు పక్కన కూర్చున్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మా ల్యాండ్ అనుకుందండి, ఆయన ముందర ఆక్యుపై చేసేసి మమ్మల్ని బోనిస్తలేడు, మా 500 గజాలు ఎట్లా వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలా, అక్కడ లోకల్ అథారిటీస్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈవెన్ చెరువులు ఉన్నాయి, చెరువులు మూసేశాడు. చెరువులు మూసేసి మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి దాంతో, ఆ చెరువులతో అటు పోనీయట్లేదు. మా శ్మశానం ఉంది, మా శ్మశానం కబ్జా పెట్టిండు. శ్మశానానికి దారి లేదు, ఒక చిన్న గల్లీలోకి పోవాలంటే మాకు